ప్రభు పేరిట మీ అందరికీ మరొకసారి నా వందనాలండి. మరి ఈ రోజు నా సోనియా పాట పాడుతా ఉంటే దేవుడిచ్చిన వాక్యము ఎంత కరెక్ట్ గా ఉన్నది కదా అని నాకు అనిపిస్తా ఉన్నది. నాకు ఇచ్చిన మాటలు మరి ఆపత్కాలమున ఆయనే ఆశ్రయము. మనము మనకి కృంగిన వేళల్లో ఆయనే మనకు ఆదరణ. అంటే నిజముగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనం ఆయన కలిగిన వారము, మనం ఎంత ధన్యులము అనేది చాలా సార్లు మనము మర్చిపోతూ ఉంటాం. ఎందుకు అంటే కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మనము దేవా ఉన్నావా అని అనుకుంటాం, కానీ దేవుడు ఎల్లప్పుడూ మనల్ని తోడుగా ఉండి మన పక్షముగా నిలిచే దేవుడని మనం చాలా సార్లు మర్చిపోతూ ఉంటాం. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య భాగము 124వ కీర్తన, దావీదు రాసిన యాత్ర కీర్తన 124వ కీర్తనలో ఉన్న 8 వచనాలను చదువుకొని ఇందులో మాటలు మనం ధ్యానిద్దాం. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందరు. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండునని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటుగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాని ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఇక్కడ కీర్తనకారుడు ఒక సత్యాన్ని మనకి వెల్లడిపరుస్తా ఉన్నాడు. ఈ లోకంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు విశ్వాసులుగా మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, దేవుడు మన పక్షమున మనకు సహాయముగా నిలవబడటం. ఈ లోకంలో మన చుట్టూ ఉన్న మరి మనుషులు, మన రక్త సంబంధులు, మన తల్లిదండ్రులు, భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, తోబుట్టువులు కానీ, ఎవరు కానివ్వండి, మరి మనతో ఉన్న సమయాలలో మనము ధైర్యంగా ఉంటాము. కానీ మనకు కష్టం వచ్చినప్పుడు బహుశా మనము వారి మీద కూడా ఆనుకోలేము, వారు మనతో ఉండే స్థితిలో కూడా బహుశా ఉండరు. కానీ మనకు ఆపద వచ్చినప్పుడు నిశ్చయముగా మన పక్షముగా నిలబడేది ఎవరు అని అంటే దేవుడే. ఒకవేళ దేవుడు మన పక్షముగా లేకపోతే మరి మన శత్రువులు మనలను జయించి మనలను నాశనములోకి తీసుకొని వెళ్తారు. కానీ మన పక్షముగా దేవుడు నిలవబడి మన పక్షముగా వ్యాజ్యమాడి ఈ లోకములో మన పక్షముగా ఆయన అపవాది కార్యాలను లయపరుస్తూ మనకి ఆయన గొప్ప సంతోషమును, జయమును, క్షేమమును, ఆయన మహిమను మనకి ఇస్తున్న దానిని బట్టి దేవుణ్ణి మనకి ఎంతగానో స్తుతించ బద్దులమై ఉన్నాము. ఒకసారి మరి మనము ఆలోచిద్దాం. మన ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మనల్ని వదిలిపెడితే ఎంత భయంకరంగా ఉంటది. కానీ ఆ విధంగా దేవుడు వదలకుండా మన పక్షమున ఉన్నాడు కనుక మనము ఆయనను స్తుతించ బద్దులమై ఉన్నాము. ఈ లోకంలో అనేక పరిస్థితులు, అనేక మంది వ్యక్తులు, శక్తులు మనల్ని గాయపరచడానికి, హాని చేయటానికి ఎల్లప్పుడూ కూడా పొంచి ఉంటారు. కానీ అటువంటి పరిస్థితులలో ప్రభువు మన పక్షముగా ఉండి వారి యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి మనము ఎంతగానో స్తుతించాల్సిన అవసరమై ఉన్నది. మనము క్రైస్తవులుగా మారినప్పుడు మనకి లోకమంతా సంగతి దేవుడెరుగు, కానీ సైతాను మాత్రము మనకి వ్యతిరేకంగా మరి మారి మనలను టార్గెట్ చేస్తూ ఉంటది. ప్రతి పరిస్థితులలో మనల్ని ఏదో ఒక కనిపించే విధముగానో, కనపడని పరోక్షముగానో, ఏ విధముగానో మనల్ని కృంగదీసి, మనలను విడదీసి, మనలను నాశనం చేయటానికి ఎదురు చూస్తుంది. అందుకని యేసు ప్రభు యోహాను సువార్తలో చాలా స్పష్టంగా చెప్పాడు, అపవాది వాడు దొంగయు, దొంగతనం చేయటానికి, నరహత్య చేయటానికి, దోచుకోవటానికి అని వస్తాడు అనేసి. కాబట్టి అపవాది కార్యాలు ఎప్పుడు కూడా నీతిమంతుల పక్షముగా బలముగా చేయటానికని వాడు చూస్తూ ఉంటాడు. కానీ మనము సంతోషాన్ని, సమాధానాన్ని, దేవుని క్షేమమును మనము అనుభవిస్తూ ఉన్నాము అని అంటే ఎల్లప్పుడూ మన పక్షముగా వ్యాజ్యం ఆడుతున్న అపవాదిని దేవుడు ఎల్లప్పుడూ కూడా జయిస్తూ మనకి క్షేమమునిస్తున్నాడు కనుక. యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ద్వేషించబడ్డాడు. ఆయన ద్వేషించబడి మరణానికి అప్పచెప్పబడ్డాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కేవలము ఆయన ఆయన దేవుని కుమారుడు గనక లోకం ఆయనని ద్వేషించి ఆయనను అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము ఆ కింద వచనాల్లో కనుక మరి మనం చూసినట్లయితే అక్కడ ఆయనని కొంతమంది వ్యక్తులు ఎదిరించారని 14వ వచనంలో చెప్తున్నాడు. అలెక్సేంద్రు అనే కంసరి వాడు నాకు కీడు చేశాడు, అతనికి క్రియల చొప్పున
ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చునని, అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండాలని తిమోతికి చెప్తూ ఆయన చెప్పిన మాటలు ఏంటి అని అంటే, నా నా పక్షముగా ఎవరూ నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు, కానీ ఇది నేను వారికి నేరముగా ఎంచట్లేదు, కానీ ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపర్చెను కనుక నేను తప్పించబడి తిని. ప్రభువు నా పక్షమున నిలవబడి నన్ను బలపరిచిన కనుక, నా పక్షంగా మీరు నిలబడలేదని నేను మీ మీద నేరారోపణ ఏమీ చేయట్లేదు, కానీ నేను ఒక సాక్ష్యం చెప్పాలి. ఏంటంటే ప్రభువు నా పక్షముగా నిలవబడి నన్ను తప్పించాడు అంటున్నాడు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పిన మాటలు, ఎటుపోయినా శ్రమ పడుతున్నాం కానీ ఇరికింపబడినము కారం కాదు, అపాయంలో ఉన్న కేవలము ఉపాయం లేని వారము కాదు, తరమబడుచున్న దిక్కు లేని వారము కాదు, పడద్రోయబడిన నశించే వారం కాదు, ఎందుకంటే ప్రభువు మా పక్షమున ఉన్నాడు కనుక అని అంటా ఉన్నాడు. ఈ లోకంలో అపవాది ఏదో విధముగా మనలను మరి ఇరికించటానికనే ప్రయత్నం చేస్తూ ఉంటది. కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా, కొన్నిసార్లు మరి మన జీవితాలలో అది మరి ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, రోడ్ బ్లాక్స్ కలగజేసి దేవుని చిత్తం చొప్పున మనం నడవకుండా మరి మనకి ఎన్నో ఆటంకాలు కలగజేస్తూ ఉంటది. అందుకని పౌలు పరిచర్యకు వెళ్ళినప్పుడు చాలా సార్లు అంటాడు, మేము అపవాది చేత మరి ఆటంకపరచబడి మేము ఎన్నోసార్లు రావాలనుకున్నాం, కానీ మీ దగ్గరికి రాలేకపోయామని సంఘాలతో చెప్పిన వాక్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కార్యాలు జరగకుండా, దేవుని చిత్తము జరగకుండా అపవాది స్వయముగా రోడ్ బ్లాక్స్ కూడా మనకి క్రియేట్ చేయటానికి అది సామర్థ్యం కలిగి ఉన్నది. కానీ ప్రభు మనతో ఉంటే, దేవుడు మన పక్షముగా ఉండగా మనము భయపడాల్సిన అవసరం లేదు. అపవాది ఎల్లప్పుడూ మనతో యుద్ధం చేయటానికే మరి అది చూస్తూ ఉంటుందని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, మనం పోరాడుతున్నది మరి మనుషులతో కాదు, అది మరి ఎవరితో మనం పోరాడుతున్నాము, శరీరాలతో మన పోరాటం కానీ కాదు. క్రైస్తవులైన వారి మన జీవితంలో మన పోరాటం ఎల్లప్పుడూ కూడా ఎవరితో ఉంటదంటే అపవాది తంత్రములతోటే ఉంటది. మనం పోరాడేది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధముగా లోకనాథులతోనూ, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాము అని పౌలు భక్తుడు అంటున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనము ఈ 124వ కీర్తనలో మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటి అంటే, ఇక్కడ అపవాది ప్రజల ద్వారా తన దేవుని బిడ్డలను మరి శోధిస్తా ఉన్నది. అయితే 124వ అధ్యాయంలో మనుష్యులు మరి విశ్వాసులకు ఎదురుగా, దేవుని బిడ్డలకు ఎదురుగా లేచారు కాబట్టి ఏమని రాయబడతా ఉన్నది కీర్తనలో అని అంటే, మరి నీవు మా పక్షముగా నిలబడ్డావు, భూమి ఆకాశములు సృజించిన యెహోవావైన నీవు మాకు సహాయము కలుగ చేశావు, నీవు మా పక్షమున మాకు తోడై ఉన్నావు దేవా అని మరి అక్కడ కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క బిడ్డల జీవితాలలో అపవాది కొంతమంది వికెడ్ పీపుల్ ద్వారా కొన్ని శోధనలు కలగజేస్తుంది. ఇంకా కొన్నిసార్లు దేవుణ్ణి తెలుసుకున్న వారి ద్వారా కూడా మనకి శోధనలు వస్తాయి. ఎలాగంటారా, వారు మరి తాత్కాలికంగా వారు దేవుని మార్గాల నుంచి తప్పిపోవటం వల్ల అపవాదికి చిక్కిపోతారు. వారి బలహీనతల వల్ల, వారి దేవుని నుంచి తప్పిపోవడం వల్ల, దేవునికి కొంచెం దూరస్తులు అవడం వల్ల. యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు పేతురు విషయం మనం చూస్తే ప్రభుతోనే తిరుగుతున్నాడు, కానీ మరి ఒక సమయంలో ప్రభు శిలువ కార్యం గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభునే గద్దిస్తా ఉన్నాడు, నీకు ఇది దూరమగునుగా కానీ. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు, పేతురు నువ్వు నా వెనక్కి పో అని అనలేదు, కానీ అపవాది గెట్ గెట్ బిహైండ్ మీ సేటన్ అన్నారు. ఎందుకనంటే మరి వాడు దేవుని ప్రణాళిక జరగకుండా పేతుర్ని వాడుకుంటున్నాడు. సో మన జీవితాలలో అన్యుల నుంచో మరి దేవుని నమ్ముకోని వారి నుంచే మనకి శోధన కష్టం వస్తుందని చెప్పలేము, కానీ దేవుని నమ్ముకున్న వారు కూడా దేవునికి అప్పుడప్పుడు దూరస్తులుగా ఉండటం ద్వారా అపవాదికి వారు ఒక పాత్రలుగా దొరికినందువలన వారు మనకి ఎన్నో ఇబ్బందులు కలగజేస్తా ఉంటారు. మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే యేసు ప్రభు చెప్పిన మాటలు యోహాను సువార్తలో చాలా స్పష్టంగా రాయబడిన మాటలు 15వ అధ్యాయములో తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు చెప్తా ఉన్నారు, ఏమని అంటా ఉన్నారు ఒక్కసారి మరి మనం చూద్దాం. యోహాను సువార్త మరి 15వ అధ్యాయము 19వ వచనంలో కనుక చూస్తే, మీ లోకము నన్ను మొట్టమొదటిగా ద్వేషించింది అని ప్రభు చెప్తా ఉన్నారు. మరి లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు కనుక మీరు అపవాది చేత
ద్వేషించబడుతున్నారు. ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకానుసారమైన మనస్సు కలిగిన వారు ద్వేషిస్తారు. దెర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్లీ పీపుల్, గాడ్స్ చిల్డ్రన్ అండ్ ద వరల్డ్. కాబట్టి యేసుక్రీస్తుని ద్వేషించిన వారు, యేసుక్రీస్తుని హింసించిన వారు, యేసుక్రీస్తుని ఇరికించటానికి మరి వారు ప్రయత్నం చేసిన వారు ఈ దినాన కూడా అటువంటి వారు మన చుట్టూ ఉన్నారు. వారు మనకు ఉరిగా ఆటంకంగా ఉండవచ్చును. బైబిల్ గ్రంథంలో మరి కీర్తనల గ్రంథము 112వ కీర్తన 8వ అధ్యాయంలో చూస్తే, నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు అని. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాయబడిందంటే, ఈవిల్ ఈస్ బీయింగ్ ప్రైజ్డ్ త్రూ అవుట్ ద ల్యాండ్. ఇక్కడ ఉన్నది, భూమి మీద ఉన్న వారెవరు అంటే అపవాది సంబంధమైన వారే. దేవుని నమ్ముకోకుండా ఉన్న వారందరూ అపవాది సంబంధమైన వారే. దే ఆర్ హియర్ టు throughout the land and they are here to disturb and destroy the children of God. అందుకని ఈ కీర్తనలో కనుక మరి మనం గమనించినట్లయితే, మన మనుషులు మన మీదకి లేచినప్పుడు, మనుషులు మన మీదకి లేస్తారు, మనపై ఆగ్రహం వాళ్ళకి కోపం వస్తుంది, మన ప్రాణం తీయాలని వారు చూస్తారు, మనల్ని ముంచివేయాలని చూస్తారు, ప్రవాహ జలములు ముంచివేసినట్లుగా మనల్ని ముంచివేయాలని చూస్తారు, మనలను చీల్చివేయాలని చూస్తారు, మన ప్రాణములు వారు మరి పండ్లకు మనము వేటగానికి దొరికిన మరి ఒక వేటు వలె మనము వారి వేటుకు దొరికినప్పుడు మనల్ని చీల్చివేయాలని చూస్తారు, మనల్ని ట్రాప్ చేయాలని చూస్తారు, మనల్ని అన్ని విధాల హింసించాలని చూస్తారు. అంటే సింబాలిక్ గా ఈ కీర్తనకారుడు చెప్పినది ఏంటంటే, we will be facing difficult situations, we will be overwhelmed by the deeds of the enemy, maybe we will be overpowered, we will be ripped apart by forces or by the people who are around us. They may oppose us, they may trap us, they may try to destroy us. ఇటువంటి డేంజర్ విశ్వాసులకి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను, అది అపవాది వాడుకునే వ్యక్తులు అవిశ్వాసులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మీ సొంత వారు కావచ్చు. యేసు ప్రభు చుట్టూ ఉన్న శిష్యులలో పేతురులోనే అది చోటు చేసుకోగలిగింది ఆలోచనలు. అంటే ఈవెన్ people who love the Lord also may become a channel for the enemy to bother us. అందుకని ఈ కీర్తనలో యెహోవా మనకు తోడై ఉండని ఎడల అని మరి 2 సార్లు వాడబడింది. యెహోవా మనకు తోడై ఉండని ఎడల, మొదటి వచనంలోను 3వ వచనంలో 2 సార్లు ఎందుకు అంటా ఉన్నాడంటే, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ద సామిస్ట్ ఇస్ ట్రైంగ్ టు పుట్ ఫోర్త్. యెహోవా మనకు తోడై ఉండని ఎడల. మనం చాలా సార్లు మర్చిపోతా ఉంటాం ఏంటంటే, దేవుడు మనకి తోడుగా ఉన్నాడని. దేవుడు తోడుగా లేకపోతే మన బ్రతుకులు ఎప్పుడో భయంకరమైన మరి పరిస్థితిలో ఉంటాయి. కానీ దేవుడు మనకి తోడై ఉన్నాడు కాబట్టే మనం ఈ విధంగా క్షేమంగా ఉన్నాం. మన చుట్టూ ఎప్పుడు ఇటువంటి ప్రజలు ఉంటానే ఉన్నారు. మనల్ని ముంచాలనుకున్నవారు, త్రుంచాలనుకున్నవారు, చీల్చాలనుకున్నవారు, నాశనం చేయాలనుకున్నవారు, మనల్ని ఇరికించాలనుకునేవారు, మన జీవితాలు రూయిన్ చేయాలనుకునేవారు ఎల్లప్పుడూ ఉన్నారు. కానీ యెహోవా మనకి తోడై ఉండని ఎడల మన బ్రతుకులు ఎప్పుడు కూడా డేంజర్ లోనే ఉండేవి. వితౌట్ ఎనీ doubt, the Lord is with us. That's why we are enjoying peace. We have this enemy all throughout our lives. We have to face this enemy. But మనం దేవునిలో ఉంటే దేవుడు మన పక్షముగా నిలుస్తాడు. మనం అపవాది పక్షముగా నిలబడితే, దేవునిలో లేకపోతే అపవాది మనల్ని కూడా ఛానల్స్ గా వాడుకుంటాడు ఇతరులను శోధించడం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం ఎప్పుడు కూడా ఆయనలో నడుస్తూ ఉన్నప్పుడు ఎటువంటి ఎన్స్నేరింగ్ డేంజర్స్ నుంచి అయినా దేవుడు మనల్ని కాపాడతాడు. ఆయన మన పక్షముగా నిలబడతాడు. ఆయన మన పక్షముగా నిలబడి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మన పాపాలను క్షమించి మనకు దేవుడుగా ఉండి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్న దేవుడు మన పక్షముగా నిలబడి, అపవాది మనల్ని ఏలుతున్నప్పుడు, అపవాది మనల్ని విసిగిస్తున్నప్పుడు ఆయన దానిని మరి జయించడా, అది దాని శోధన నుంచి మనల్ని విడిపించడా అంటే నిశ్చయంగా విడిపిస్తాడు. కానీ మనము చేయాల్సింది ఏంటి అని అంటే, మనము దేవునిలో స్థిరముగా నిలవబడాలి. మనం దేవునిలో స్థిరముగా నిలవబడకపోతే మన మీదకి మనుషులు లేస్తారు, మన మీద వారి కోపము రగిలిపోతుంది, వారి కోపం మనల్ని నాశనంలోకి నడిపించేస్తుంది, మన ప్రాణాన్ని మృంగివేయాలని మనుషులు చూస్తారు. మనం దేవునిలో లేకపోతే మింగివేస్తారు కూడా. మనం దేవునిలో లేకపోతే మనలను మరి
మరి ప్రవాహ జలములు కప్పేసినట్లుగా మనల్ని కప్పివేస్తారు. వాళ్ళు నాశనం చేసేస్తారు. మన ప్రాణాలను చీల్చి చెండాడుతారు. అంతేకాదు కానీ మనలను భయంకరమైన ట్రాప్స్ లో వాళ్ళు బిగిస్తారు. కాబట్టి అటువంటి సిచ్యుయేషన్స్ లో మనము ఉండకుండా ఉండాలి అని అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా మన మీదకి మనుషులు లేచిన, అపవాది లేచిన, ఆయన మనకు తోడై ఉండి మనలను నిశ్చయముగా విడిపించే దేవుడుగా ఉన్నాడు అని మనము చూస్తాను. ఈ కీర్తన నేను ఇంకా ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇష్టపడట్లేదు, కానీ ఈ కీర్తనలో రాయబడిన ఆ విషయం మనం గమనించినట్లయితే 5వ వచనములో ఇశ్రాయేలీలు అందరూ కూడా ఈ విధంగా అంటున్నారంట, దేవుడు మాకు తోడుగా ఉండకపోతే మా శత్రువులు మమ్మల్ని ఎప్పుడో మింగివేసేవారు అని అంటా ఉన్నారంట. ఎందుకు వారు ఆ విధంగా మరి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు అంటే, దేవుడు వారిని ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి ఇశ్రాయేలీయులను తప్పించాడు. శత్రువుల నుంచి, మరి ఎన్నో భయంకరమైన మరి ప్రతికూల పరిస్థితుల నుంచి, వాతావరణం నుంచి దేవుడు వారిని రక్షిస్తూ తప్పిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కనుక, వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కనుక. వారు దేవుణ్ణి అన్కండిషనల్ గా ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన వారి పక్షంగా నిలబడ్డాడు. అందుకని యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, మనకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధం ఏది కూడా వర్ధిల్లదు. నీకు నాకు వ్యతిరేకంగా మరి లేచిన ఏ నాలుక, తీర్పు తీరుస్తున్న నాలుకను దేవుడు మరి కండెమ్ చేస్తాడు అని, మన ఎవ్రీ టంగ్ దట్ అక్యూజెస్ యూ ఇన్ జడ్జ్మెంట్ విల్ బి కండెమ్డ్ అని చాలా క్లియర్ గా రాయబడి ఉంది. మనం ఆయన స్వాస్థ్యం అని దేవుడు అనుకుంటా ఉన్నాం, ఆయన పిల్లలని అనుకుంటా ఉన్నాడు కనుక ఆయన మన పక్షముగా నిలవబడి మనల్ని రక్షించాలనే చూస్తా ఉన్నాడు. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే, మనమే అటు ఇటు తొట్టు మరి దేవునిలోను, కొంత లోకంలోను, దేవునిలోను, లోకంలోను ఆ తొట్టు పడుతూ మరి స్టాండ్ స్టిల్ గా దేవుళ్ళు ఉండలేని స్థితిలో ఉంటున్నాం. మనం కొంచెం దేవునిలోంచి తప్పామా, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే మనము చీల్చబడతాము. కానీ దేవుని యొక్క గొప్ప కృప ఏంటంటే, మనుషులు ఎంతమంది లేచినా, అపవాది లేచినా, ఎన్ని తంత్రాలు, అపవాది సంబంధమైన మనుషులు మనకి ఎన్ని ట్రాప్స్ వేసినా, యెహోవా మనకు తోడై ఉన్నాడు కనుక, యెహోవా మనలను ప్రతి పరిస్థితి నుంచి ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడు. ఆయన భూమ్యాకాశములను సృజించిన యెహోవా. పదే పదే దేవుడు మనతో ఈ కొన్ని వారాల నుంచి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు ఎవరు, ఆయన ఔన్నత్యం ఏంటో మనం తెలుసుకోవాలి. సృష్టికర్త మన దేవుడు. ఆయన చిన్న చితక నాయకుడు కాదు, ప్రవక్త కాదు, ఏది కాదని ఆయన దేవుడై ఉన్నాడు. సృష్టి అంతటిని చేసి యుగాల నుంచి దాన్ని ఏలుతూ దానిని మరి సృష్టిలో ఆయన కొనసాగింప చేస్తున్న దేవుడు. ఇన్ని జనరేషన్స్, ఇన్ని తరాలను సృజించి ఆయన కొనసాగింప చేస్తున్న దేవుడు. ఆ దేవుడు మన దేవుడు అయినందున ఆయన వలన అసాధ్యమైనది ఏది లేదని గుర్తిరిగి ఆయన మనకు సహాయం చేస్తాడని ధైర్యముతో మనము ఉండాలని దేవుడు మనకి అధ్యాయం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలన మనకు సహాయము కలుగుచున్నది. కాబట్టి మనము దేవునిలో ఉంటే మనల్ని ఎదిరించే వారిని బట్టి మనము బెదరకుండా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనంలో గనక మనం చూసినట్లయితే, తత్తరిల హృదయంతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయతగిన ప్రతీకారమును ఆయన చేయును. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయనే చేయును. ఆయనే వచ్చి తానే మిమ్మను రక్షించును. This is the greatest promise. We need not be anxious in our hearts, because we need to be strong and we need to be firm in our faith, because దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, భయపడక ధైర్యముగా ఉండు. మీరు భయపడుతున్నారా? మీ హృదయములు తత్తరిల్లిపోతా ఉన్నాయా? మీ మోకాళ్ళు వణుకుతా ఉన్నాయా? మీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను బట్టి అధైర్యపడుతున్నారా? భయపడక ధైర్యముగా ఉండండి. యెహోవా వలన సహాయము కలుగును. యెహోవా మీకు తోడై ఉండగా, భూమి ఆకాశములను సృజించిన యెహోవా మీకు సహాయము చేస్తాడు కనుక మీరు ధైర్యంగా ఉండండి. ఏ విధంగా సహాయం చేస్తాడంట?
మీరు ప్రతిదండన చేయుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు. ఎవరి మీద ప్రతిదండన? నిన్ను హింసించే శక్తులను, వ్యక్తులను ఎదురాడటానికి. వారికి చేయదగిన ప్రతీకారము ఆయన చేస్తాడు. వెంజన్స్ ఇస్ ద లార్డ్స్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. లీవ్ ద పీపుల్ హూ బాదర్ యూ టు ద లార్డ్, బికాస్ దట్ ఈస్ ద డేంజరస్ థింగ్. బికాస్ జీసస్ ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్. మనల్ని హింసించే వారిని, దూషించే వారిని, చెడ్డ మాటలు పలికే వారిని మనం ఏమి అనలేము. ఇంకా మహా అంటే ఒక 4 మాటలు మనం ఎక్కువని మనము కూడా భ్రష్టత్వంలోకి వెళ్తాం తప్పించి మనము వారిని మార్చలేము, వారికి హాని కలగ చేయలేము. కానీ నీవు నీకు చేసిన హింసను బట్టి, ప్రతిదండనను బట్టి, నీకు కలిగిన అవమానమును బట్టి నీవు దేవుని సహాయం కోరుకొని ఎడల యెహోవాయే సహాయం చేస్తాడు. యెహోవాయే ప్రతిదండన చేసే దేవుడై ఉండి తానే వచ్చి నిన్ను రక్షించును. హల్లెలూయా. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. ఎందుకు ఈ మాటలు దేవుడు మనకి ఇచ్చాడో నాకైతే తెలియదు. గాడ్ ఈస్ క్లియర్లీ స్పీకింగ్ టు సమ్వన్ డైరెక్ట్లీ అమంగ్స్ట్ us. హీస్ టెలింగ్, మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? ఐ నో ఇన్ డీటెయిల్ ఎవ్రీ పెయిన్, ఎవ్రీ స్ట్రగుల్, ఎవ్రీ సఫరింగ్ యు ఆర్ ఫేసింగ్ బికాస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ యువర్ ఓన్ ఆర్ అవుట్సైడ్, ఫ్రమ్ అవుట్సైడ్. బట్ యెహోవా నీకు తోడై ఉండని ఎడల నీవు నాశనంలోకి వెళ్ళిపోయేదానివే. కానీ ధైర్యముగా ఉండవు, ధైర్యముగా ఉండు. ప్రతిదండన తీర్చుకోవడానికి దేవుడే వచ్చి నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 58వ కీర్తన 11వ వచనం చూస్తే, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. నీకు చేసే సహాయము, దేవుడు నీ పక్షముగా చేసే కార్యాలను బట్టి నిశ్చయముగా దేవుడు నీతో ఉన్నాడని, నీకు న్యాయం చేశాడని మనుషులు గుర్తెరిగే విధముగా, నీవు దేవుని ఘనపరిచే విధముగా దేవుడు నీ జీవితంలో సహాయం అందించడానికి, యెహోవా నీ పక్షమున కార్యం చేయటానికి ఎల్లప్పుడూ సంసిద్ధత కలిగి ఉండే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యముగా ఉండు, దేవుణ్ణి స్తుతించు, ఆయన కార్యాలను రుచి చూడడానికి సిద్ధపడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 21, 22 వచనాల్లో చూస్తే, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. If somebody is hating you, God will consider them as unrighteous people. వారిని ఆయన కండెమ్ చేస్తాడు. చూడండి, యెహోవా తన సేవకుల ప్రాణము విమోచించును, ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. నిన్ను హింసించే వారిని అపరాధులుగా ఎంచి ఆయన వారికి తీర్పు తీరుస్తాడు. అర్థమవుతుందండి? బిలీవ్ మీ, I had another message prepared yesterday to preach here. Suddenly God started talking to me from this scripture portion. I strongly believe this is the message for us, because maybe some of us are going through some struggle, accused, abused, tormented, torn apart by our own or people from outside. వారు మీ పక్షముగా లేసినప్పుడు అధైర్యపడవద్దని చెప్పటానికి దేవుడు, మీ హృదయంలో వేదన ఎరిగాను నేనని చెప్పడానికి దేవుడు ఈ కీర్తనని మనకి ఈ దినాన్న జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ కీర్తన ద్వారా సత్యాలు కొన్ని మనం తెలుసుకోవాలి. మనము క్రైస్తవులం గనక we need not be upset and we need not be scared of people who stand against us. We have to understand who our God is, what his stature is, and understand he is on our side and he will never leave us and he is there to help us. మనము ప్రాబ్లం ఏంటంటే, వాక్యాలన్నీ కంటకొచ్చు కానీ మన జీవితాల్లో అన్వయించుకునే సమయం వచ్చేసరికి కదిలిపోతున్నాం, బెదిరిపోతున్నాం, కృంగిపోతున్నాం, నలిగిపోతున్నాం. 118వ కీర్తనలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పిన వాక్య భాగం 6వ వచనంలో, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? ఇది ఎన్నిసార్లు చదివాము? దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, నరులు నీకేమి చేయగలరు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తాడు, మరి నీకు హూ కెన్ స్టాండ్ అగేన్స్ట్ ద లార్డ్, హూ కెన్ స్టాండ్ అగేన్స్ట్ us? మరి దేవుడే మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవరు? He is the one who justifies you. He is the one who has elected you. He is the one who has chosen you to be his child. If people stand against you, he will vindicate them. He will stand for you.
They may try to bring charges, accuse you, abuse you, but God is on your side. Can any power stand against God in this world? No. No power has that capacity to stand and win our God and Creator. Then why are we getting scared? How does it affect us if people are abusing us? Yes, it hurts us. మన ఆయాసం కలుగుతుంది. కానీ మనం గుర్తెరగాలి ఏంటంటే మనము ఒంటరి వారము కాము. మనుష్యులు మనతో లేకపోయినా పర్వాలేదు. నా పక్కన సైన్యములకు అధిపతి యెహోవా సృష్టికర్త నా పక్షమున నిలబడి ఉన్నాడు. దావీదును గొలియాతును చూసినప్పుడు అదే మాట అన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఈడెవడు గొలియాతు నా దేవుని ఎదుట అని అన్నాడు. మనం ఈ సిచ్యుయేషన్స్ లో అలా మాట్లాడమే. మనం ధైర్యం తెచ్చుకోకుండా కొనుక్కుపోయి నన్ను అన్నాడు, నన్ను ఇట్లా చేశారు, నన్ను అట్లా అన్నారు, నాకింత హింస, నాకింత నష్టం, నన్ను అంటారు. వి జస్ట్ గివ్ వే టు ద ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్స్. Do not be anxious, my dear sisters. Be strong because you have somebody who's a superpower on your behalf. Hallelujah. And also the truth is, remember we are always in a war. విశ్వాసులుగా మనం ఎల్లప్పుడూ యుద్ధంలోనే ఉన్నాము. మనకి నో వార్ జోన్ లేదు బిలీవర్స్ కి. ద డే యూ అక్సెప్టెడ్ జీసస్ వీఆర్ ఇన్ అ వార్. అంటిల్ ద డే వి మీట్ జీసస్ వీఆర్ ఇన్ అ వార్. ఈ లోకయాత్ర ముగిసేంత వరకు మన యుద్ధము పోరాటమే చేస్తా ఉన్నాము. ఎందుకంటే మనం పోరాడేది ఈ లోకంతో, లోకనాథులతో, అపవాదులతో. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎదిరించారు, దేవుని బిడ్డలను ఎదిరిస్తారు, పోరాడుతూనే ఉంటారు. బట్ దట్ డజంట్ allow us to be weak. That doesn't say that we are weak and we are going to lose. No, we are strong, happy warriors fighting in the name and strength of the Lord, and we will be conquering because God is on our side. God is our army. God is our power. God vindicates the people who stand against you. ఒక వాక్యం మరి నేను చదువుతాను. కీర్తనల గ్రంథము 67వ కీర్తనలో నుంచి ఒక మాటను 3-4 వచనాలను చదువుతాను. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీ జనులకు తీర్పు తీర్చుదువు. కాబట్టి భూమి మీద ఉన్న జనులను నువ్వు ఏలే దేవుడవు. కాబట్టి జనులు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక. ప్రజలు నిన్ను స్తుతిస్తారు. ఎందుకంటే యుద్ధం ఉన్నదని కృంగిపోయి నిన్ను దూషించరు. న్యాయమును బట్టి నీవు జనులను తీర్పు తీర్చి భూమి మీద ఉన్న జనులను నువ్వు ఏలి తన బిడ్డలకు న్యాయము చేసే దేవుడు అని నిన్ను స్తుతిస్తారు. నీతిమంతుల కొమ్ము ఎత్తబడును. కీర్తన 75వ కీర్తనలో రాయబడింది. సో వీ క్యాన్ రిలాక్స్ ఇన్ దిస్ వరల్డ్. దో వీఆర్ ఇన్ అ వార్, వీ కెన్ రిలాక్స్ బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ వేజ్ అ వార్. God is going to take care of all the battles. But you need to be strong in the Lord. You should love him. You should trust him. And you should obey him. Because he steps into your shoes and he takes care of every situation. దేవుడు చాలా స్పష్టంగా మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. బీ స్ట్రాంగ్. తన పక్షముగా మొరపెట్టు వారికి ఆయన ఉత్తరమియ్యడా? నిశ్చయముగా ఉత్తరం ఇస్తాడు. దేవుడు తనకు మొరపెట్టే వారికి ఉత్తరం ఇచ్చే దేవుడు. మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. The end of a righteous person is not destruction or pain or suffering. It is victory and safety and joy because God is on our side. He will rescue his children. దేవుడు మనం పగ తీర్చుకోవాలనుకోవద్దు, పగ తీర్చమని దేవుడిని అడగొద్దు. ఆయన ఎలా డీల్ చేస్తాడో నేను హింసించేవారు. దట్స్ హిస్ జాబ్. That's his problem. Now you don't try to come in between and say, ప్రభువా వాళ్ళని డీల్ చేయి, కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేయి, సొంతోళ్ళు ప్రభువా కష్టంగా నొప్పొద్దు. నీకు అనవసరం. You don't talk about anything. Leave them to the Lord. God will take care of them. And God will give you victory. Hallelujah. ఇంకొక సత్యాన్ని దేవుడు మనకి ఈ కీర్తనలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటి అనంటే, మనము ఈ న్యాయాధిపతి అయిన దేవుని వైపు తిరిగి సహాయము అడిగే వారముగా మనం ఉండి, మన ప్రతి పాపమును, అతిక్రమమును ప్రతిదినము క్షమించమని అడుగుతూ, పరిశుద్ధపరచుకుంటూ, ఆయన మీద మన కనుదృష్టి నిలిపి, ఆయన సహాయమును అడిగి, ఆయనను మన ప్రభువుగా, రాజుగా, దేవుడుగా మనము కలిగి ఉండాలి. అందుకనే మనం చదివిన కీర్తనలో ఒక మాట రాయబడింది. యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీలు ఈ మాటలు, ఈ కీర్తన పాడుతా ఉన్నారు. 124వ కీర్తన మనం చదివిన దాంట్లో ఇశ్రాయేలీలందరూ కూడా ఈ కీర్తన పాడుతూ ఉన్నారు.
యెహోవా మనకు తోడై ఉండని ఎడల, ఆయన మన పక్షముగా కార్యము చేయని ఎడల, ఆయన మన పక్షముగా వ్యాజ్యమాడని ఎడల, ఆయన మన పక్షముగా మనకి సహాయము అందించని ఎడల మేము ఏమైపోయేవాళ్ళం. ఆయన భూమిని ఏలే న్యాయాధిపతి, ఆయన సమస్తము చూస్తున్న దేవుడు. కాబట్టి తన ప్రజలైన మన పట్ల కనుదృష్టి ఉంచి మనకి న్యాయం తీర్చాడు, మనకి క్షేమం ఇచ్చాడు అని యెహోవాని వారు స్తుతిస్తూ ఉన్నారు. Remember, God is a judge of the whole earth. He is going to judge. He is going to bring all of us under judgment. But as God's children, when we stand in Him, loving Him, showing obedience to Him and all that He told us to show obedience, God will stand with us. God will stand with us, stand for us, and no weapon formed against us can prosper against us. హల్లెలూయా. యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకి కొండ కోట, యెహోవాయే మన ఆధారము, యెహోవాయే మన సమస్తమై ఉన్నాడు. భూమ్యాకాశములను సృజించిన యెహోవా మనకు సహాయకుడుగా ఉన్నాడు. భయపడదామా? ధైర్యముగా ఉందామా? మనుష్యులు, అపవాది మన మీదకి లేచినప్పుడు, మనల్ని హింసించినప్పుడు, నిందించినప్పుడు భయపడదామా? దేవుని ఇంకా ప్రేమిస్తూ ఆయన మీద ఆనుకుందామా? పౌలు మాటలు, ప్రభువా నన్ను నిందించి దూషించి హింసించిన, ప్రభువా నన్ను చెరసాలలో వేసిన, కొరడాలతో కొట్టిన, ఉపద్రవాల్లో ఇరికించిన, నేను నిన్నే ప్రేమిస్తాను, నువ్వు నాకు ఇట్లా ఎందుకు చేసావు అని అడగను. ఎందుకంటే నువ్వు నా దేవుడవు, నా పక్షంగా నువ్వు కార్యాలు చేస్తావు, నాకు సహాయం చేస్తావు. మనుషులు నా మీదకి లేచినప్పుడు, అధికారులు నా మీదకి తిరగబడినప్పుడు, నన్ను హింసించినప్పుడు, నా ప్రాణాన్ని మింగివేయాలని చూసినప్పుడు, నన్ను చీల్చివేయాలని చూసినప్పుడు, నన్ను మరణానికి అప్పజెప్పాలని చూసినప్పుడు, నువ్వు చూసి ప్రతిస్పందించే దేవుడవు, నాకు తోడుగా ఉన్న దేవుడవు కనుక నేను అధైర్యపడను. అవును ప్రభా, ఈ లోకంలో మరి నీ యందు భక్తితో బ్రతకను ఉద్దేశించినప్పుడు హింస కలుగుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు హింస నొందుదురు. అయితే దేవుడు వారిని ఆ హింస నుంచి కూడా తప్పించి విడిపించి గొప్ప చేస్తాడు. My dear sisters, whatever is trying to stand against you, whoever is trying to stand against you, today God is clearly telling you, my daughter, I am with you. God is telling us clearly, He's on our side. ఆయన మన పక్షముగా ఉన్నాడు, సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అధైర్యపడొద్దు. ప్రార్థన చేస్తాను. ప్రభా, ఇది నాన్న ప్రియ సహోదరుల్లో ఎవరు నాయన ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు నీ. The spoken and unspoken pain in their hearts, in their lives, you know, Lord. ప్రభా, వారి హృదయాల్లో ఉన్న వేదన నీకొక్కడికే తెలుసు. ఆ స్ట్రగుల్ భరించనవి కానీ హింస, శ్రమ, వేదన, బాధ, నిందలు, అవమానాలు, అన్యాయముగా ఇరికించటాలు, బిగించటాలు, ప్రభా ట్రాప్ చేయటాలు ఎన్నో నాయన బహుశా ఫేస్ చేస్తుంటారు. కానీ ఇది నాన్న భయపడొద్దని చెప్తున్నావు. నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి వారు ఇంకనూ కొనసాగుతున్నారు ప్రభా. నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి మేము ఇంకనూ మా పరిస్థితుల్లో నిలదొక్కుకొని ఉన్నాం. దానిని బట్టి నీకు వందనాలు. నువ్వు మమ్మల్ని చేయి విడవని దేవుడవు కనుక నీకు వందనాలు. కానీ దినాన గొప్ప ధైర్యమును మాకు ఇచ్చావు ప్రభా. భూమి ఆకాశములను సృజించిన యెహోవావైన నీవే మాకు సహాయం చేసి మా పక్షముగా నిలబడే దేవుడువని మాకు ఇచ్చిన గొప్ప ధైర్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఈ భూలోకంలో ఏది మాకు వ్యతిరేకంగా నిలిచిన మేము అధైర్యపడం, ఎందుకంటే నీవు మా పక్షమున ఉన్నావు కనుక నాయన. ఎంత గొప్ప ధైర్యము నాయన ఈ మాటలు మాకు ఇస్తున్నాయి ప్రభా. అట్టి గొప్ప ధైర్యంతో, నిరీక్షణతో ప్రభా మా మా పరిస్థితుల్లోంచి మేము బయటికి వచ్చి నిన్ను స్తుతించే సాక్ష్యాలతో మమ్మల్ని అందరినీ నింపి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.